దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరి సహోదరులారా, మీరు భక్తిలో బ్రతుకుతున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, ఇతరులకు ఉపయోగకరంగా మీరు బ్రతుకుతున్నప్పుడు, మీ మట్టుకు మీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నప్పుడు మీకు నష్టం కలుగుతుందా? కష్టంలోకి వెళుతున్నారా? నిందించబడుతున్నారా? అవమానాలకు వెళ్ళిపోతున్నారా? మీకంటే దుర్మార్గంగాను అన్యాయంగాను బ్రతికే వాళ్ళు బాగా ఉంటున్నారా? చక్కగా క్షేమకరమైన స్థితిలో వారు ఉంటూ ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అయితే ప్రియులారా, దేవుడి యొక్క దృష్టి మీ మీద ఉన్నది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 34వ కీర్తన 15వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే నీతిమంతుల మీద ఉన్నదంట. ఓ సహోదరుడా, సహోదరి, నీకు సంభవించినటువంటి పరిస్థితి దేవునికి తెలుసండి. నీకు కలిగినటువంటి నష్టము దేవునికి తెలుసండి. నీకు వచ్చినటువంటి కష్టము దేవునికి తెలుసండి. నీకు జరిగినటువంటి అన్యాయము దేవునికి తెలుసండి. నీకు జరిగినటువంటి ఉపద్రవము దేవునికి తెలుసండి. మీ కుటుంబంలో రేగినటువంటి పరిస్థితులు, మీ బిడ్డలను గురించి, మీ గురించి, మీ ఇరుగు పొరుగు వారి గురించి, మీరు ఉద్యోగాలు చేసే పరిస్థితులు, ఆ ప్రతిదీ దేవునికి తెలుసండి. మీరు భక్తిగా బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ, దైవ చిత్తంలో మీరు వెళుతూ, నిందించబడుతూ, అవమానపరచబడుతూ, నష్టపరచబడుతున్నారా? అయితే అవన్నీ దేవునికి తెలుసండి. ఎందుకంటే ఆయన దృష్టి మీ మీద నిలిచి ఉందండి. ఆయన దృష్టి మీ మీద ఉన్నదండి. ఆయన దృష్టి మీ మీద ఉన్నదండి. ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఆయన సర్వలోక న్యాయాధిపతి, న్యాయము తీర్చువాడు మన దేవుడేనండి. తొందరపడి, ఆవేశపడి, మనకు జరిగినటువంటి నష్టమును బట్టి, మనకు జరిగినటువంటి కీడును, అన్యాయం బట్టి మనమే ఛార్జ్ తీసుకున్నట్లయితే కొంతవరకే దాన్ని ప్రయోజనం పొందుకోగలము. కానీ దేవుని హస్తాలకి అప్పగించగలిగితే మనకు జరిగినటువంటి నష్టమును, కష్టమును, మనకు సంభవించినటువంటి అన్యాయమును గుర్చి, ప్రభువా, ఇదిగో ఈ విధంగా నేను జీవిస్తూ ఉంటే, ఈ విధంగా నీతిగా బ్రతుకుతూ ఉంటే, నాకు ఇదిగో ఇలా జరిగిందయ్యా, ఇలా చేశారయ్యా, నాకు న్యాయం చేయని మనం దేవుని వద్దకు మొర్రపెట్టినట్లయితే సర్వలోక న్యాయాధిపతి మనకు న్యాయం చేయుటకు సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దృష్టి మన మీద నిలిచి ఉందండి. ఆయన దృష్టి నీతిమంతుల మీద నిలిచి ఉన్నది. యేసయ్య రక్తంలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి, వారు మనస్సు పొంది పశ్చాత్తాప్తుడై ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడి ఆ నీతిని ఫలమును పొందుకోవటానికి విశ్వాసయాత్రలో మనము వెళుతున్నాం. ప్రియులారా, మనమందరము నీతిమంతులమే. దేవుని దృష్టి మన మీద ఉందండి. మనకు సంభవించే ప్రతి పరిస్థితిని బట్టి మనము దేవునికి అప్పగించుదాం. ఆయన ద్వారా కార్యాలు పొందుకొని ఆశీర్వదించబడి సంతోషభరితులమై ఆనందించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.